జై శ్రీరామ్. నారదుని వినోద కథలు. శ్రీకృష్ణ తులావారం. యదువంశ సుధాంబుంది. శ్రీకృష్ణునికి గల అష్టభార్యల్లో అతిశయంలోనూ అనుభవంలోనూ ఐశ్వర్యంలోనూ తనకంటే అధికులు ఎవరుండరాదని, అసలు లేనే లేరని సత్యభామకు ఒక నమ్మకం, గర్వం కూడా. నిరంతరం సంచారశీలి నారాయణ నామోచ్చరణ దీక్షాదక్షుడు నారదునికి విషయం తెలియదా కనుక తగిన సమయం చూసి సత్యభామకు గర్వం అణచాలని నిర్ణయించుకున్నాడా ముని. సమయం రానే వచ్చింది. ఒకనాడు సత్యభామ ఎంతో ప్రియమైన పతిదేవుని సేవ చేసి ఆయనను వీడ్కోలు తన మందిరంలోను సుఖాసీనే ఉండగా నారదముని అక్కడికి వెళ్ళారు. దేవర్షి రాక గమనించిన సత్య అర్ఘ్యపాద్యాలతో ఆ మహనీయుని పూజించి ఆసనంపై అలంకరింపచేసి ప్రస్తావన పూర్వకంగా తన పతికి తన పట్ల అపారమైన అనురాగమని గర్వంగా చెప్పింది. ఆయన మందహాసం చేసి కాదనే సాహసం చెయ్యను గాని, అమ్మా, ఈ పురుషులు మహా కానివారు సుమి. ఏ కాలానికి ఎలా ఉంటుందో, అందులోనూ శ్రీకృష్ణుని కొంచెచేష్టలు ఎరగని వారికి ఎవరైనా అతడు ఎప్పుడెక్కడ ఏ మానిని మానసంలో చిక్కుకుంటాడో, ఆహా, అలా అన్నీ అలాగే జరుగుతుంటుందని అనుకోకు. నేను పక్షపాతం లేకుండా చెబుతున్నాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయాడు. సత్యభామకు నారద మహర్షి మాటలు ఎంతో నిజమే అనిపించాయి. నిజమే కాకుంటే నిరంతరం నారాయణ భజన చేసే ఆ మునీశ్వరుడు పక్షపాతం లేకుండా ఎలా పలుకగలడు? సత్యభామ మనసులో అనుమాన బీజం నాటేసిన నారదునికి అది అంతలోనే మహావృక్షంగా ఎదిగిపోయిందని ఊహకు అందలేదు. ఇంతలో కొద్దిగా చెప్పగానే ఇలాంటి విషయాల్లో గోరింతలు కొండంతలుగా చేసుకుని భయపడతారు. సత్యభామ విషయంలోనూ అంతే అయింది. నారదుని గురి తప్పలేదు. నారద మహర్షి పోనివ్వకుండానే ఆత్మీయ పూజ అంటూ ఆయనకు ప్రత్యేక ఉపచారాలు చేస్తూ ఇలా అంది. స్వామి, మీరు చెప్పినది అక్షర సత్యం. శ్రీకృష్ణదేవులు అంతటి ఘనులే. నా పతి సర్వకాల సర్వావస్థల్లోనూ నన్ను మాత్రమే ప్రియసతిగా మన్నించగల ఉపాయం ఏదైనా సెలవీయండి అని బ్రతిమాలుకుంది. అప్పుడు నారదుడు, కాంతామణి, నీ హృదయమును వర్తిగా హృషికేశుడు మెలిగే మార్గం ఒకటి ఉంది. అది పుణ్యక వ్రతం. అది దంపతులైన పార్వతీ పరమేశ్వరార్చన అందునట్టి వ్రత విధానం కాగా, దానానికి ప్రధానం ఏమిటంటే ఏ స్త్రీకి దేనియందు మక్కువ అధికమో దానిని ఒక గొప్ప విప్రమోత్తునికి దానం ఇవ్వవలసి ఉంటుంది. దానం ఇవ్వకుంటే వ్రతఫలం ఆశించడం వ్యర్థం అని నొక్కి పలికాడు. సాధారణంగా స్త్రీకి పతిదేవుని కంటే ప్రియమైనది ఏది కాదు.